అందరికీ నమస్కారం అండి. నేను మీ విజయలక్ష్మి రామదాస్ని. నేను ఈరోజు ఒక రామదాసు భక్తి గీతం పాడబోతున్నానండి. అది చాలా బాగుంటుంది, వినండి. చాలా రోజులైంది నేను ఇవన్నీ ఓపెన్ చేయక. కొంచెం మా ఫ్రెండ్స్ అంతా కమాస్ ఒక్క నిమిషం. ఉన్నాడో లేడో భద్రాచల రాముడు, ఉన్నాడో లేడో భద్రాదియందు, ఉన్నాడో లేడో, ఉన్నాడో లేడో భద్రాదియందు, ఉన్నాడో లేడో. ఉన్నాడో లేడో ఆపన్న రక్షకుడు, ఉన్నాడో లేడో ఆపన్న రక్షకుడు, ఎన్నాళ్ళు వేడిన కన్నుల కగపడడు, ఎన్నాళ్ళు వేడిన కన్నుల కగపడడు, ఉన్నాడో లేడో. నన్ను గన్న తండ్రి నా పాలి పైవమా, నన్ను గన్న తండ్రి నా పెన్నిధానమా, నన్ను గన్న తండ్రి నా పెన్నిధానమా, విన్నపము వినతానెన్నడు రాడాయే, విన్నపము విని తానెన్నడు రాడాయే, ఉన్నాడో లేడో భద్రాచల రాముడు, ఉన్నాడో లేడో. ఆ కోని నేనిప్పుడు చేకొని వేడితే, ఆ కొని నేనిప్పుడు చేకొని వేడితే, రాకున్నాడయ్యో కాకుత్స తిలకుడు, రాకున్నాడయ్యో కాకుత్స తిలకుడు, ఉన్నాడో లేడో ఆపన్న రక్షకుడు, ఎన్నాళ్ళు వేడిన కన్నుల కగపడడు, ఉన్నాడో లేడో. చాటుగను భద్రాచల రామదాసుతో, చాటుగల భద్రాద్రి రామదాసునితో, మాటలాడుటకు నా కదర నాటకధరుడు, మాటలాడుటకు నాటకధరుడు, ఉన్నాడో లేడో ఆపన్న రక్షకుడు, ఎన్నాళ్ళు వేడిన కన్నుల కగపడడు, ఎన్నాళ్ళు వేడిన కన్నుల కగపడడు, ఉన్నాడో లేడో.
లేడో భద్రాద్రియందున ఉన్నాడో లేడో. అందరికీ నమస్కారం అండి. భద్రాచల రామదాస్ గారి కీర్తన ఇది. కమాసానుంది రాగం, నేను ఏ రాగంలో పడాను కాబట్టి వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నా పాటలు ఎక్కువైపోతేనే సబ్స్క్రైబర్లు తగ్గిపోతున్నారండి. ఏదో వచ్చి రాని పాటలు, ఏదో నేర్చుకున్న పాటలు ఎప్పుడెప్పుడో మరుగున పడినవన్నీ తీసి పాడుకుంటున్నాను. నా ఆనందం అండి ఇది, నాకు ఆనందం. కొందరికి నయనానందం, కొందరికి అదేదంటారు నయనానందం కాకుండా ఇంకేదో శ్రవణానందం, కొందరికి వీక్షణానందం, కొందరికి శ్రవణానందం. చాలామందికి రకరకాలుగా ఏదో ఆనందాలు ఉంటాయి. నాకు ఇది పాడుకోవడం ఒక ఆనందం అండి. మీ అందరూ వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నేనేమి తప్పుడు పదాలు వాడట్లేదండి, దేవుడి గురించే భక్తిగా వినండి. భక్తి వగనైన పగనైన పాపభీతినైనా భక్తి మాటలు, భక్తి మార్గంలో నడిస్తే మనకు దైవం ఎప్పుడు సదా కాపాడుతూ ఉంటుంది. ఇది నాకు తెలిసిన సత్యం. ఎందుకంటే నాకు 7-8 ఏళ్ళ వయసు నుంచి నేను హరికథలు బాగా విన్నానండి. పెళ్ళైన తర్వాత కూడా భర్త కూడా హరిదాసు, మృదంగం, హరిదాసులు వాయించడం, అది కూడా నాకు ఒక ప్లస్ పాయింట్ అయింది. కాబట్టి చాలా మట్టుకు నా దగ్గర మంచి మార్గాలే ఉంటాయి, మంచి లక్షణాలు, మంచి మార్గాలు, మంచి విన్నాను కాబట్టి ఈ మాత్రం మాట్లాడగలుగుతున్నాను. ఎందుకంటే నేను పెద్ద గొప్పదాన్ని కాదు, మహామహులు ఎంతోమంది ఉన్నారు, నేను అందులో గుడ్డి కావాలంటే దాన్ని. వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ధన్యవాదములు.